అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, విష్ణుమూర్తి యొక్క అవతారము అంటే స్పేస్ని భూమిని కలిపి ఉంచి మనందరికీ ఈ భూమిని స్పేస్ తయారు చేసిన విష్ణు అవతారం యొక్క సింబాలిక్గా స్టార్ టాటాయిస్ని దేవుళ్ళ కొలుస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఊరు కూడా ఉంది శ్రీకూర్మం అని, శ్రీకాకుళం దగ్గరే. ఒక సైడ్ నాగావళి నది, ఒక సైడ్ వంశధార నది మధ్యలో ఉంటుంది ఈ శ్రీకూర్మం విలేజ్. ఇప్పుడు ఏమైందంటే 24 స్టార్ టాటాయిస్లు ఇక్కడ చనిపోవడం అంటే అలా ఇలా కాదు, లోపల మాంసం మొత్తాన్ని కాల్ చేసేసి షెల్ మాత్రమే పక్కన పడేశారు. ఇన్ఫాక్ట్ ఈ షెల్స్ అన్ని కూడా ప్రపంచం మొత్తానికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రకారము 90% ఆఫ్ ద లీగల్ ట్రేడ్ అంతా కూడా ఈ టాటా షెల్స్ మీదుగా జరుగుతూ. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లోకల్ అథారిటీస్, అలాగే BBC న్యూస్ ఇంటర్వ్యూస్, లోకల్గా న్యూస్ పేపర్స్ అండ్ మేజర్ న్యూస్ పేపర్స్ కూడా 24 స్టార్ టాటాయిస్ని కాల్చి పడేశారండి. కానీ టెంపుల్ అథారిటీస్ అడిగితే 6-7 ఉన్నాయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ DF డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అడిగితే 2-3 చనిపోయి అంతకుముందు ఎక్కువ లేవు. ఎందుకు ఈ డిస్టర్బెన్సెస్? చనిపోయినట్టే కదా, షెల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా టీవీస్లో. ఇది ఎప్పుడో చచ్చిపోయినాయండి, ఇప్పుడు ఎవరో కాల్చి పెట్టారు. ఎప్పుడో చచ్చిపోయిందండి, ఇప్పుడు ఎవరు కాలుస్తారు నాకు అర్థం కాదు. దేవుళ్ళ కొలుచుకుంటున్నారు ఆ ఊరు ప్రాంతం, మరి వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ కావా? కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్దా, వ్యవస్థదా, ప్రజలదా, టెంపుల్ బోర్డా, ఫారెస్ట్ ఆఫీసర్సా, లేకపోతే ఎవరు? ఎందుకంటే ఇక్కడ సరిగా కాపాడకపోతే ప్రపంచంలో ఎక్కడెక్కడో తేలుతుంది. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రకారం ఇందాక నేను చెప్పినట్టు 90% ఆఫ్ ది లీగల్ ట్రేడెడ్ టాటాయిస్లు అన్నీ కూడా ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన స్టార్ షేప్డ్ టాటాయిస్. అక్కడ దొరికింది అంటే ఇక్కడ సరిగా పట్టించుకోలేదు, అంతే కదా. ఆల్రెడీ అర్బనైజేషన్ ఒక రీజన్, ఇల్లీగల్ ట్రేడ్ ఒక రీజన్. అర్బనైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ HCU ఇష్యూలో తీసుకున్నట్లయితే అడవినంతా తీసేసి డెవలప్మెంట్ కావాలి అంటే ఎస్, డెవలప్మెంట్ ఖచ్చితంగా కావాల్సిందే. ఇక్కడ అడవి ఇంపార్టెంట్ అంటే అడవి కాదు, అందులో ఉన్న జంతువులు ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఎప్పుడైనా సరే ఆ స్టార్ టాటాయిస్లను తీసుకెళ్ళి ఇంకో క్యాప్టివ్ బ్రీడింగ్ గ్రౌండ్స్లో తీసుకెళ్ళి మీరు అడవిని కావాలంటే చేసుకుంటారు, డెవలప్మెంట్ చేసుకుంటారు, మీ ఇష్టం. అటువంటి ఇన్సిడెంట్స్ ప్రపంచం మొత్తం పక్కన పెడితే ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా జరుగుతుంది. ఎక్కడో ఇండోనేషియాలో 260 టర్టిల్స్ని పట్టుకున్నారు, స్టార్ టైప్ టాటాయిల్స్ని. అవన్నీ ఇండియా నుంచి వచ్చాయంటే ఇక్కడ వదిలేసేదే కానీ అక్కడికి వెళ్ళిపోయింది. ఇక్కడ వదలకుండా అక్కడికి ఎలా అవుతాయి? ఇక్కడ ఎమిగ్రేషన్ అవ్వకుండా అక్కడ ఇమిగ్రేషన్ ఎలా అవుతాయి టాటాయిస్లు? ఇక్కడ వాళ్ళు వదిలేసిన అక్కడ పట్టుకున్నారు. ఎస్, మనం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఈ టాటాయిస్లు కూడా అదే పెద్ద పెద్ద జంతువుల్లాగా ఉండవు. ఈ టాటాయిస్లు ఎంత 10 నుంచి 12 ఇంచులు అంతే. ఆ వెయిట్ కూడా 2 నుంచి 3 కేజీలు ఇంతే ఉంటుంది. మ్యాక్సిమం ఎంత వెయిట్ ఉంటుంది? 2-3 కేజీలు అంటే. ఆ షేప్ కూడా సర్కిల్ షేప్లో ఉంటుంది, అంటే కొంచెం అంటే మరీ లెంత్గా ఉంటుంది, రెక్టాంగిల్ షేప్ ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. కాబట్టి ప్రపంచం మొత్తంలో దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ. ఆ స్టార్ షేప్ కూడా మనకు నేచర్ ఇచ్చిన వరం అనుకోవచ్చు టాటాయిస్కి. జనరల్గా టాటాయిస్లు తిరగబడిపోతే అవి వాడికి సొంతంగా అవి మళ్ళీ ఇట్లా తిరగలేదు అనమాట. ఇప్పుడు కొన్ని బొద్దింకలు లేకపోతే కొన్ని పురుగులు ఇట్లా తిరగబడిపోతే చనిపోతాయి, అలా కొట్టుకొని చనిపోతాయి. ఈ టాటాయిస్లు కూడా అంతే. కానీ స్టార్ టైప్ టాటాయిస్ ఏంటంటే దే కెన్ మూవ్ ఓవర్ ఎ బిట్ అండ్ ఇలా జరిగి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. ఆ పవర్ ఉంటుంది స్టార్